ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ల నియామకం, విధి విధానాలు ప్రకటించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో రేవంత్ భేటీ, తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు, 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్న సీఎం. సర్కార్ తీరుతో ప్రజలు విసిగిపోయారు, సమస్యలపై పోరాటం చేస్తామన్న బీజేపీ చీఫ్. భోజనంలో కనిపించింది బొద్దింక కాదు వెంట్రుక, క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి తాళం, 40 నెలలుగా అద్దె చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం. జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసుల అనుమతి, 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చిన పోలీసులు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ వాయిదా, ఈ నెల 10న మీట్ అవ్వనున్నట్టు వెల్లడి. భారత్ పాక్లను ఒకేలా తూచలేం, బ్రిక్స్ సదస్సులో దాయాదిపై మోడీ ఆగ్రహం. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్, టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామని ప్రకటన. ఇరవై 23 ఆకస్మిక వరదలు, 19 క్లౌడ్ బర్స్ట్లు, కుండపోత వర్షాలకు హిమాచల్ అతలాకుతలం. అధిక పనితో మెదడుకు చేటు, సామర్థ్యం తగ్గుతుందన్న సైంటిస్టులు. ఆన్లైన్ కదలికలతో అదిరే వంట, వీఆర్ కంట్రోల్తో సిద్ధం చేస్తున్న చైనా రోబోలు. పాము కాటుకు మందుగా ఒంటె కన్నీరు, విషాన్ని హరించే శక్తి ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తింపు. అందుబాటులోకి యుఏఈ గోల్డెన్ వీసా, తొలి దశలో 5,000 మంది భారతీయులకు ఛాన్స్. గ్లోబల్ వార్మింగ్ తో ఆహార ఉత్పత్తులపై ప్రభావం, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు. ఇండోనేషియాలో మరోసారి బద్దలైన అగ్నిపర్వతం, ఆకాశంలోకి ఎగిసి పడుతున్న బూడిద. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్, నోటీసులు జారీ చేసిన కన్స్యూమర్ కమిషన్. వరుస సినిమాలతో రష్మిక బిజీ, ఏడాదిన్నరగా ఇంటికి వెళ్లలేదని వ్యాఖ్య. ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీకి భారత్ బిడ్డింగ్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సుమరివాలా వెల్లడి. సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన ప్రిన్స్, విదేశాల్లో టెస్ట్ గెలిచిన అతి పిన్న కెప్టెన్ గా శుభ్మన్ ఘనత. ఆచితూచి స్పందించిన మదుపరులు, స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.